గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. క్షేత్ర స్థాయిలో మహిళలందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తపరిచారు. ఎందుకంటే గతంలో ఎండియు వ్యాన్లు వ్యవస్థ ద్వారా కేవలం ఒక రోజు అరగంట సేపు గంట సేపు అక్కడ నుంచి వాళ్ళకి సరైన టైంకి సరుకులు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఈ రోజున 15 రోజులు రేషన్ షాప్ తెచ్చిపెట్టి వాళ్ళకి అనుకూలమైన సమయానికి పోయి తెచ్చుకోవడం అనేది అందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తపరిచారు. అయితే మా ప్రణాళికబద్ధంగా మేము చేసుకున్న కార్యక్రమంలో గిరిజన కార్పొరేషన్తో పాటు ఎక్కడైతే మేము సరుకులు అందించగలుగుతామో మరింత అవకాశం కలిగే విధంగా ఎక్కువ సరుకులు అమ్మడానికి కోసం ప్రయత్నం చేద్దామని బియ్యం, పంచదార, కందిపప్పుతో పాటు వాళ్ళకి వంట నూనె, సబ్బులు, ఈ సరుకులన్నీ కూడా జీసీసీ ద్వారా ప్రస్తుతం ఏదైతే డిఆర్డిపోలో సరఫరా చేస్తున్నారో అవి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళడానికి కోసం ప్రణాళికబద్ధంగా కార్యక్రమం ఈరోజు ఎండి జీసీసీ గారితో కూడా మాట్లాడడం జరిగింది, మా కమిషనర్ గారు. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కలిసి ఒక కొత్త పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసుకుని మేము రాష్ట్రంలో ఉన్న 29,000 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ఒక మినీ సూపర్ మార్కెట్ లాగా తయారు చేసి వినియోగదారులందరికీ కూడా ఈ సరుకులు మేము రాష్ట్ర వ్యాప్తంగా అందించడానికి ఒక ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకి మా కూటమిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి మందికి ఇచ్చాం. గిరిజన ప్రాంతాల్లో కొంతవరకు వీళ్ళకి డోర్ డెలివరీ చేస్తున్నప్పుడు ఇబ్బంది పెడుతున్నారు, అదనంగా ఛార్జీలు తీసుకున్నారనే విషయం ఈరోజు తెలిసింది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ రోజున ప్రభుత్వం అటువంటి విషయాల్లో ఎప్పుడు కూడా వెనకడు వేయదు, కఠినమైన యాక్షన్ తీసుకుంటాం. 851 రూపాయలకి సిలిండర్ ఏదైతే వాళ్ళు బుక్ చేసుకుంటారో దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఇప్పుడు వరకు మేము చేసిన 2 విడతల్లో కూడా 1 కోటి మంది లబ్ధిదారులుగా దీంట్లో బెనిఫిట్ పొందారు. రాబోయే రోజుల్లో కూడా 3వ విడతలో ఏదైతే ప్రారంభించామో ఈ వారం ఇంకా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పొరపాటు ఎక్కడ లేకుండా చేస్తాం. కొత్త రేషన్ కార్డు ఆగస్టు 25వ తారీఖు నుంచి మేము అందించబోతున్నాం, స్మార్ట్ రేషన్ కార్డు. దీని ద్వారా కూడా పౌరులకి మరింత మెరుగైన సేవలు అందించడం కోసం పౌర సరఫరా శాఖ నుంచి మేము ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం. సహకరించిన అందరికీ కూడా ప్రత్యేకంగా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.